చరిత్ర సృష్టించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా గుర్తింపు. ఐఎస్ఎస్ నుంచి భూమిని చూసే అవకాశం దక్కడం అదృష్టమన్న శుభాంశు. ఇవి ఉత్తేజభరితమైన క్షణాలు. భుజంపై భారత పతాకాన్ని గర్వంగా ధరించారన్న శుక్లా. పార్టీగా నమోదై పోటీ చేయని రాజకీయ పార్టీలపై ఈసీ కొరడా. గత 6 ఏళ్లలో ఏ ఎన్నికల్లో పోటీ చేయని 345 పార్టీల తొలగింపు. ఎటువంటి కూటమి ఏర్పాటు చేసే ఆలోచన లేదన్న బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి. పాక్ చైనాతో కలిసి కూటమిగా ఏర్పడనున్నామనే కథనాల్ని ఖండించిన యూనస్. దంగల్పై సినిమాపై నిషేధం విధించి తప్పు చేశారన్న పాక్ మంత్రి. తాను సమాచార మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని పశ్చాత్తాపం. గవర్నర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా లోపాలపై ఫిర్యాదు. కూటమి ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. వైఎస్ జగన్కు భద్రత కల్పించడం లేదన్న బొత్స. ఇటీవలే మెదక్ ఎంపీ రఘునందన్కు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్. బెదిరింపు నేపథ్యంలో ఎంపీకి భద్రత పెంచాలని పోలీస్ శాఖ నిర్ణయం. నేడు సిట్ ఎదుట హాజరు కానున్న బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వనున్న ఎంపీ. మెట్రో రైల్ విస్తరణకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై కేటీఆర్ విమర్శ. 2 కేంద్ర మంత్రులు 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్న. గద్వాలలో తేజేశ్వర్ బంధువులు మిత్రుల కొవ్వొత్తుల ర్యాలీ. సర్వేయర్ హత్య కేసు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఛత్తీస్గఢ్ అపూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు. మృతులు ఏరియా కమిటీ సభ్యురాలు సీమా, ఎల్ఓఎస్ సభ్యురాలు లింగే. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో మహిళ మెడ నుంచి మంగళసూత్రం చోరీ. అద్దె ఇల్లు కావాలని చెప్పి 5 తులాల పుస్తెల తాడు లాక్కెళ్లిన దుండగులు. మహబూబాబాద్ కేసముద్రం రూట్లో రోడ్డు ప్రమాదం. ఆటోను వెనక నుండి ఢీకొట్టిన బైక్. ఒకరి దుర్మరణం, 2కి తీవ్ర గాయాలు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విద్యార్థులతో భారీ ర్యాలీ. అల్లూరు జిల్లా అరకులోయను సందర్శించిన యోగా గురువు రామ్దేవ్ బాబా. మాదక ద్రవ్యాలు వాడకం నియంత్రణ, అవగాహన, గోడపత్రికల ఆవిష్కరణ. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలున్నా బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్లు లేవు. పెద్దపల్లి జిల్లాలో ఎండకిండుతూ వానకు నానుతూ అనాథ వృద్ధురాలి అవస్థ. ముగిసిన శ్రీశైలం డ్యాం నీటి అడుగున అండర్ వాటర్ వీడియోగ్రఫీ సర్వే డ్యాం భద్రతపై అత్యాధునిక కెమెరాలతో పరిశీలన. 20 రోజుల్లో నివేదిక. దేశవ్యాప్తంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 5. సైబర్ మోసాలపై 42 ప్రాంతాల్లో సోదాలు. పహల్గాం ప్రస్తావన లేకుండా షాంఘై సహకార సంస్థ లెటర్. చైనా సదస్సులో సంతకం చేయని రాజ్నాథ్ సింగ్. ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగూయిలో విషాదం. పాఠశాలలో తొక్కిసలాట. 29 మంది చిన్నారులు మృతి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉండి ఆదాయం లెక్కింపు. 52 రోజులకు గాను 1,77,79,049 రూపాయలు. బంగారం 65, వెండి 1,500 గ్రాములు. గణనీయంగా గల్ఫ్ కరెన్సీ. భక్తుల ఏర్పాట్ల కల్పనపై ప్రత్యేక అధికారులను నియమించిన దేవాదాయ శాఖ. శ్రీశైలంలో భక్తుల ఏర్పాట్లను పరిశీలించిన చంద్రశేఖర్ ఆజాద్. వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఒడిశా, బెంగాల్ తీరంలో అల్పపీడనం. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం.